సాయంత్రం సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం జరగనుంది. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలకు అథారిటీ ఆమోదం తెలుపనుంది. అలాగే అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లను దక్కించుకున్న సంస్థలకు ఎల్ఓఏ ఇచ్చేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలుపనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాయంత్రం 4:30 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ రోజు జరిగే ఈ సమావేశం సిఆర్డీఏకి సంబంధించి కూడా 47వ అథారిటీ సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా రాజధానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా సిఆర్డీఏలో ఈ అథారిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే రాజధాని నిర్మాణం ఇప్పటికే మొత్తం అంతా టెండర్లు ఖరారు చేశారు. దాదాపు అడ్కో నుంచి కావచ్చు, ఇటు ప్రపంచ బ్యాంక్ నిధులతో కూడా రాజధాని నిర్మాణం త్వరలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే 46వ అథారిటీ సమావేశంలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లను దక్కించుకున్న ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటికి ఎల్ఓఏ ఇచ్చేందుకు ఈ రోజు జరిగే సమావేశంలో కూడా అథారిటీ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అంటే సంస్థలకు ఎల్ఓఏ అంటే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ రోజు జరిగే సమావేశంలో నిర్ణయించుకుంటారు. అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఇంకా అభివృద్ధి పనులకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా ఈ రోజు జరిగే అథారిటీ సమావేశంలో నిర్ణయించుకుంటారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.